ప్రజల క్షేమం కొరకు నేను చెబుతున్నాను. ధన్వంతరి అనే ఒక ఆయుర్వేద వైద్య సంస్థ వారు యాంటీ క్యాన్సర్ క్యాప్సూల్స్ డెవలప్ చేశారు. ఇంకా అలోపతి మందులు వాడి 4th స్టేజ్లో ఉండి ఇంకా ప్రయోజనం లేదు, మేమేం చేయలేము, ఇంటికి తీసుకెళ్ళండి, రోజులు లెక్కెట్టుకోవాలంతే, దిస్ మ్యాన్ విల్ గో అని డాక్టర్స్ చెప్పిన తర్వాత ధన్వంతరి మందులు వాడి బ్రతికి బాగున్నారు కొన్ని సంవత్సరాలు బట్టి. అట్లాంటి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి నేను మీకు సాక్ష్యం చెప్పిస్తాను. నేను ఏది ఒట్టిగా చెప్పనని మీకు తెలుసు. అలా బ్రతికిపోయిన వాళ్ళు అంటే డాక్టర్లు, అలోపతి డాక్టర్ లక్షలు ఖర్చు అయిన తర్వాత మేమేం చేయలేము, తీసుకెళ్ళి తన ఇంట్లో కనీసం చివరి రోజులైనా నెమ్మదిగా ఉంటాడు అని అంటే తీసుకెళ్ళిన తర్వాత ధన్వంతరి మెడిసిన్ వాడి బ్రతికిపోయారు. కనుక ఎవ్వరు కూడా ఆశ వదిలిపెట్టేసి బెంబేలైపోయి అలాగా మీరు పల్స్ డౌన్ అయిపోయి మీకు అసలు ముందు వాళ్ళకి ఏమన్నవుద్దని మన గుండెలు జారిపోయి అలాంటి పరిస్థితి రానియొద్దు. సింహంలాగా ధైర్యంగా ఉండండి, ఏదొచ్చినా ఎదుర్కోవాలి, జయించాలి. క్యాన్సర్ అంటే దాని పేరే అసలు పల్లెటూరు వాళ్ళు దాని పేరు పలకడం రాక క్యాన్సిల్ రోగం అంటారు. క్యాన్సిల్ రోగం వచ్చిందంటే ఇంకా వీడు క్యాన్సిల్ అన్నమాట. అట్లా క్యాన్సిల్ అనుకున్న వాళ్ళు క్యాన్సర్ సర్వైవర్స్ లక్షల మంది ఉన్నారు. నేను మీకు ఇప్పుడు దేవుని వాక్యం నా ముందు పెట్టుకున్న ఒక మాట చెప్తున్నా. 4-5 సంవత్సరాల కిందట నాకు 4 సార్లు ఒక దర్శనం వచ్చింది. నాకు 4 సార్లు ఒక దర్శనం వచ్చింది. వేరే వేరే గ్రౌండ్స్లో, వేరే వేరే స్థలాల్లో చాలామంది జనం అక్కడక్కడ చెదురుమదురుగా అక్కడక్కడ ఉన్నారు. నేను వెళ్ళి చెప్తున్నా, బ్రదర్ ఐఎమ్ ఎ క్యాన్సర్ సర్వైవర్ చెప్పాను. ఇంట్లో చెప్పాను కదా, కృష్ణమ్మ అవునండి. నేను ఏదో ఒట్టి మాటలు చెప్పనండి. నేను ఏది చెప్పినా ఇక్కడ అక్కడ చెల్లే మాట అయితేనే చెప్తా, లేకుంటే నేను చెప్పను. నేను ఏదైనా చెప్పానంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నంత సత్యం, అదెంత సత్యం ఎంత అట్లయితేనే మాట్లాడతాను. నేను ఐఎమ్ ఏ క్యాన్సర్ సర్వైవర్ అని నేను చెప్తున్నా. 4 సార్లు దర్శనం వచ్చింది. అప్పటికి నాకు క్యాన్సర్ లేదు, ఏమీ లేదు, ఏం లేదు, బాగున్నా, 100% హెల్తీగా ఉన్నాను. దర్శనమేమో ఇట్లా, అరే నాకు ఏ రోగము లేదు, క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిందని నేను చెప్పడం ఏంటి అనుకున్న కొంచెం భయం కూడా వేసింది నాకు. దుష్టుడు శోధిస్తున్నాడేమో, అది అబద్ధమైపోను కాక యేసునామములో బంధిస్తున్నా అని కూడా కొంచెం కుస్తీ పట్టా. కానీ తర్వాత నాకు యూరినేషన్లో ప్రాబ్లం రావడం, ప్రాస్టేట్ క్యాన్సర్ అని చెప్పటం, ఆ తర్వాత మరీ ముదిరిపోయింది. 4% ఉంటేనే ఎక్కువ, 13% ఉంటేనే బ్రతకరు. అటువంటిది నాకు 115% అయింది. డాక్టర్ అయిన దక్కడని చెప్పారు. ఆ ఇల్లంతా గొల్లుమని పిల్లలందరూ ఏడ్చి ప్రార్థన చేశారు. మరి యేసయ్య ప్రార్థన విన్నాడు. మళ్ళీ ఇప్పుడు లేదు, మళ్ళీ మొన్న కూడా చెకప్ చేసాం, 1% కూడా లేదు. 115 కాదు, 1% కూడా లేదు. పోయిన నెల చూసినప్పుడు 0.26 కదా, 0.26 ఉండింది పోయినసారి. మళ్ళీ నెక్స్ట్ పోయిన నెలలో మళ్ళీ చూస్తే అది 2.6 బదులు ఇంకా దిగి 2.5 అయింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ కంట్రోల్ అండ్ నథింగ్ ఈజ్ దేర్, నో క్యాన్సర్ ఎట్ ఆల్. కనుక క్యాన్సర్ సర్వైవర్స్ అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అస్సలు భయపడొద్దు, మీరు భయపడనే వద్దు. ధన్వంతరి మెడిసిన్ ఒకటి